నా లైఫ్లో నేను చాలా తప్పులు చేశాను. మా అమ్మ నాన్నని చాలా బాధ పెట్టాను. వాళ్ళు బాధపడడం చూసి నాకు చాలా సిగ్గేస్తుంది, చాలా భయం వేస్తుంది. వేరే మనుషుల్లాగా నా దగ్గర టాలెంట్ లేదు, కాన్ఫిడెన్స్ లేదు. అసలు నా జీవితంలో నేను ఏదైనా చేయగలనా లేదా? ఒక్క నిమిషం. మీ లైఫ్లో సగం కన్నా ఎక్కువ ప్రాబ్లమ్స్ మీ థింకింగ్ వల్ల. నేను ఇది చేయలేను, నాలో టాలెంట్ లేదు అని చెప్తే మీరు అలాగే తయారవుతారు, మీ జీవితం అలాగే గడుస్తుంది. భగవద్గీత చాప్టర్ 4 శ్లోక్ నెంబర్ 21లో శ్రీకృష్ణుడు చెప్తున్నారు, నిరాశర్యత చింతాత్మ యక్త శర్వ పరిగ్రహ. దీని మీనింగ్ ఏంటంటే, పార్థ నువ్వు కర్మం చేయి, ఫలితం ఆశించక. నీ ఇంద్రియాలని, నీ మనసుని, నీ బుద్ధిని కంట్రోల్ చేసుకుని ఒక కర్మంని చేయి. ఆ కర్మం నుంచి ఎలాంటి ఎక్స్పెక్టేషన్ పెట్టుకోక. నువ్వు అలా చేస్తే నీ శరీరం కూడా అదే పాటిస్తుంది. దానివల్ల నీ శరీరం నుంచి ఎలాంటి తప్పు జరగదు. ఫర్ ఎగ్జాంపుల్, నేను మీకు ఒక పని ఇస్తాను. ఆ పని ఇచ్చిన వెంటనే నా వల్ల ఇది కాదు అని చెప్పిన వెంటనే మీ శరీరం కూడా అలాగే పర్ఫామ్ చేస్తుంది, మీ మనసు కూడా అదే చెప్తుంది, మీ బుద్ధి కూడా అదే చెప్తుంది. అలాగే శ్రీకృష్ణుడు చెప్పిన మాటకి కూడా ఒక ఎగ్జాంపుల్ ఉంది. మీరు ఒక కార్ తొక్కుతున్నారు చాలా జాగ్రత్తగా. అప్పుడే ఒక అబ్బాయి వచ్చి మీ కారు ముందు పడిపోయాడు, కొద్దిగా దెబ్బలు తగిలాయి. వాడికి చంపాలనో వాడికి హాని చేయాలనో మీ ఉద్దేశం కాదు. మీ ఉద్దేశం మీ కర్మంని, అంటే మీ కార్ని జాగ్రత్తగా తొక్కడం. సో ఇక్కడ తప్పు మీది కాదు. వాడికి దెబ్బలు తగిలితే మీ తప్పు కాదు. సేమ్ అలాగే మీ కర్మంని మీరు చేయండి, ఎలాంటి ఎక్స్పెక్టేషన్ని పెట్టుకోకండి. ఇన్ కేస్ మీ కర్మం వల్ల ఏదైనా తప్పు జరిగినా అది మీ తప్పు అవ్వదు.